నా కుమారుడా, యేసు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. దయచేసి అందరు చదవాలా, బైబిల్ ఉన్నవారు అందరూ చదవాలా. బైబిల్ అందరి చేతుల్లోనూ ఉన్నాయి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ దయచేసి చదవలసిందిగా మనవి చేస్తున్నాను. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నేను చెప్పిన మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఆ సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వజ్ఞాని, సార్వభౌమాధికారం కలిగిన మా దేవ, మా ప్రభువా, మా తండ్రి, మా నాయన, మీకే స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. 2025వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీన మేమందరం సజీవులుగా ఉండటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. దయా కనికరములను బట్టి మీకు స్తోత్రం. మా దేవ, ఈ సమయంలో యునైటెడ్ చర్చ్ శ్రీశైలం బెక్ పవర్ హౌస్ను మీరు ఏర్పాటు చేసి మీరు నడిపిస్తున్న విధానం కొరకు మీకు వందనాలు. దైవ సేవకుని మీరు ఏర్పాటు చేసుకుని మీరు నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు. మేమందరం కూడి ఉన్నాము. ఈ సమయంలో మీరు ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసినారు, సాక్ష్యంలో సహాయం చేసినారు, వర్తమానంలో కూడా మీరు మాకు సహాయం చేయండి. నిలబడిన నేను అయోగ్యుడును, అపాత్రుడును, బలపరచుము. నాతో మాతో అందరితో మాట్లాడు. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం చదివినటువంటి ఈ తిమోతికి, పౌలు గారు తిమోతికి రాసిన 2 పత్రికలు ఉన్నాయి. మొదటి పత్రిక, 2వ పత్రిక. ఈ యొక్క పత్రికలంతా కూడా వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు పౌలు గారు. తిమోతికి వార్నింగ్స్ హెచ్చరికలు చేస్తూ ఉంటాడు, ఆత్మీయమైన హెచ్చరికలు చేస్తూ ఇక్కడ చదివినటువంటి రెండవ తిమోతికి రాసిన 2వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల్లో బీ స్ట్రాంగ్ ఇన్ గ్రేస్, క్రీస్తు యేసు కృపనందు బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసు దగ్గర కృప ఉంది, దేవుని దగ్గర కృప ఉంది. కృప అంటే ఇంగ్లీష్లో అన్మెరిటెడ్ ఫేవర్, అంటే యోగ్యత లేని వారికి యోగ్యత, అర్హత లేని వారికి అర్హత, ధన్యుల కాని వారికి ధన్యత ఇచ్చి నడిపించటమే దేవుని కృప. మనము వీఆర్ నాట్ ఏబుల్ టు సిట్ హియర్, మనం ఇక్కడ కూర్చోవడానికి అర్హులం కాదు, కానీ దేవుని కృప చేత ఇక్కడ మనం అందరము కూడి ఉన్నాం. దేవుని కృప ఇది, దేవుని ప్రణాళిక. దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచాడు, అర్హులుగా ఎంచాడు, ధన్యులుగా ఎంచాడు. కాబట్టి మనం ఇక్కడ కూర్చుని ఇంత మంచి వాతావరణంలో దేవుని ఆరాధించుకోగలుగుతున్నాం. కాబట్టి పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ, బాబు, యేసుక్రీస్తు దగ్గర కృప ఉంది. నా కుమారుడు, 1వ వచనం, 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాడు తిమోతి. అవుతూ ఉన్నప్పుడు ఆయనకి, నీకు క్రీస్తు యేసు దగ్గర కృప ఉంది, దేవుని దగ్గర బలవంతుడు కావాలి నువ్వు అని చెప్పి ఆయన యొక్క మాటల్ని ఈ విధంగా పత్రికలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసన్న గారు మన హోసన్న మినిస్ట్రీస్ అని స్థాపించారు గుంటూరు దగ్గర గోరంట్లో. ఆయన ఎక్కువ గాడ్స్ గ్రేస్, దేవుని కృప లేనిదే నేనేం చేయలేను అని చాలా పాటలు పాడారు. ఆయన గాడ్స్ గ్రేస్ అనే మాట ఎక్కువ వాడారు. ముంగమూరి దేవదాస్ గారు అని బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, ఆయన కూడా చాలా కృప అనే మాటలు చాలా వాడుతూ ఆయన సేవ చేశారు. ఆయన ఇప్పుడు బైబిల్ మిషన్ కొనసాగుతుంది. ఏసన్న గారు కానివ్వండి, ముంగమూరి దేవదాసాయి గారు కానివ్వండి,
భక్త్ సింగ్ గారు కానివ్వండి, వీరందరూ సేవ చేశారంటే గాడ్స్ గ్రేస్ అనే వర్డ్ని ఎక్కువగా ఉపయోగించుకునే గాడ్స్ గ్రేస్ ద్వారా వారి ఎనర్జీని పొందుకుని సేవ చేస్తున్నట్లుగా, వారి సేవ ద్వారా అనేక ఆత్మలను సమకూర్చినట్లుగా, నడిపించినట్లుగా మనము ఆ చరిత్రలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ కూడా పౌలు గారు కూడా తిమోతిని వార్న్ చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తూ, యేసుక్రీస్తు దగ్గర కృప ఉంది, బలవంతుడు కమ్ము, ఈ బలం ఏదో తింటే రాదు, తాగితే రాదు, చూస్తే రాదు, కృపని అనుభవిస్తే వస్తుంది. దేవుని దగ్గరికి వస్తే దేవుని మాటలు అందుకనే ఉంటాడు, ఒక మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అనే మాట మన సువార్తల్లో చదువుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ పౌలు గారు తిమోతికి కృప ఉంది, నువ్వు బలవంతుడు కావాలి, నీకు సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ తిమోతి గారు ఎవరంటే అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను, అతడు విశ్వసించిన యొక్క యూదురాలు కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అంటే తల్లి యూదురాలంటే క్రైస్తవురాలు అనుకోవాలా, గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు అనుకోవాలా. అంటే ఇక్కడ తల్లి యొక్క భక్తి ఈయన్ని నడిపించిన తర్వాత ఈయన తిమోతి గారు పౌలు గారికి శిష్యుడు అవుతాడు, సేవలో సహాయకారిగా ఉంటాడు, సాటి అయినవాడిగా ఉంటాడు, హెల్పర్, సహాయకుడిగా అంటే హెల్పర్ అంటాం, పార్ట్నర్ అంటే సహకారి, సహాయకుడు వేరు, సహకారి వేరు. ఈయన పరిచర్యలో, పౌలు తన పరిచర్యలో సహచరుడుగా ఉన్నాడు మరియు సహాయకుడుగా ఉన్నాడు. అందుకనే తిమోతికి వ్యక్తిగత సూచనలు ఇస్తూ పత్రికను రాశాడు. ముఖ్యంగా మనం ఇదంతా మొదటి తిమోతి రెండవ తిమోతి కనుక చదివినట్లయితే సహనం కలిగి ఉండాలి అనే మాట ఎక్కువ, చాలా సహనం కలిగి ఉండాలా, సాక్ష్యాన్ని కాపాడుకోవాలా, సత్యమైన బోధన కలిగి ఉండాలా, అంటే సౌండ్ డాక్ట్రిన్స్ కలిగి ఉండాలా, ఆ యొక్క సత్యమైన బోధ కట్టుబడి ఉండాలి, నిష్ప్రయోజనమైనటువంటి యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్, నిష్ప్రయోజనమైన వాదనలకు దూరంగా ఉండాలని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఈ పత్రికలోని ముఖ్యాంశాలు చూసారా. ఇవన్నీ వస్తూ ఉంటాయి, జీవితం జీవిస్తూ ఉంటే ఒక పోరాటం, జీవితం అనేది ఒక పోరాటం. పోరాటంలో నువ్వు సహనం కలిగి ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా, దుర్బోధలకు దూరంగా ఉండాలా, నిష్ప్రయోజనమైన వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ పౌలు గారు తిమోతికి రాస్తారు. మొదటి మాట కృపను గురించి రాశాడు. రెండవ మాట చూడండి, 2వ తిమోతిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు. ఫస్ట్ మాట బలవంతుడవు కమ్ము, కృప చేత బలవంతుడవు కమ్ము. రెండవ మాట సామర్థ్యమైన నమ్మకమైన మనుషులకు. ఇప్పుడు ఒకప్పుడు యోసన్ గారు చేశారు, ఇప్పుడు ఎవరు సాగిస్తున్నారు? అబ్రహాం గారని, జాన్ వెస్లీ గారని, రమేష్ గారని, రాజు గారని, ఇంకా కొంతమంది పెద్దలు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. భక్త్ సింగ్ గారి పరిచయను కొంతమంది సాగిస్తూ ఉన్నారు. మన యునైటెడ్ చర్చ్ పరిచయను కొంతమంది మనకు సహోదరులకు ముందు కొంతమంది కొనసాగించారు. ఇప్పుడు వారి వంతు వచ్చింది, వారు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే డిఎఫ్జే పరిచయను ప్రియమైన సహోదరులు మహేష్ గారు స్టార్ట్ చేశారు, ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రామకృష్ణ గారు, ఎవరో ఇంకా రమేష్ గారు, లేకపోతే శ్యామ్ కుమార్ గారు, లేకపోతే రవికుమార్ గారు, వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన సాక్షులకు పనిని అప్పజెప్పాలనే విషయాన్ని పౌలు గారు తిమోతికి రాస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది చాలా సత్యమైనది, వాక్యము సత్యమైనది, చరిత్ర కలిగినది. ఒక వాక్యాన్ని మీరు
సరి అయిన మనుషులకు అప్పచెప్పాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనకి చూసినట్లయితే 3-4 వచనాలు కనుక మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఇది 3-4 వచనాల్లో సైనికుడి గురించి రాస్తాడు. సైనికుడు అంటే మనకు తెలుసు మిలిటరీ వాళ్ళు అనుకోవచ్చు. మిలిటరీలో అయితే పోలీసులు మనకు బాగా అర్థమైన భాషలో మాట్లాడుకోవాలంటే పోలీసులు ఎలా ఉంటారు? ఎప్పుడు నిలబడి ఉంటారు. వాళ్ళ చేతుల్లో కర్ర ఉంటుంది, విజిల్ ఉంటుంది, ఒక యూనిఫామ్ కాకి బట్టలు వేసుకుంటారు, రోడ్డు మీద నిలబడతారు. వాళ్ళని చూస్తే ఎవరైనా అది చిన్న కానిస్టేబుల్ అయినా సరే, సిఈ గారైనా నిలబడాల్సిందే. కానిస్టేబుల్ అయినా సరే యూనిఫామ్ వేసుకుని టోపీ పెట్టుకుని విజిల్ వేసి కర్ర ఆపితే ఏం చేయాలా? కర్ర అడ్డు పెడితే ఇది సిఈని డిఈని ఈని అంటే కుదరదు. అక్కడ ఆనంద్ అయినా ఆగవలసిందే, మన పీటీ సార్ అయినా ఆగవలసిందే. అంత పవర్ ఉంటుంది. వాళ్ళ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె పోరాడము. శ్రమను శ్రమ ఉంటుంది. లేదు ఉదయాన్నే లేస్తారు, చాలా డిసిప్లైన్గా ఉంటారు పోలీసులో. ఉదయాన్నే లేస్తారు, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, డైలీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, డ్రిల్ చేస్తారు, తర్వాత డ్యూటీకి వస్తారు. అలాగే సైనికులు అంటే పోరాడుతూ ఉంటాం. మనకి జమ్మూ కాశ్మీరు హిమాలయ పర్వతాలు, ఇప్పుడు పాకిస్తాన్ మన భారతదేశం మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా సైనికులు చాలామంది పోరాడుతూ ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు. చలి అయినా వర్షమైనా ఎండైనా అక్కడ నిలబడే ఉంటారు. సైనికుడు అనేవాడు అంత డిసిప్లైన్గా ఉంటారు. వారు చేసే పని పట్ల డిటర్మినేషన్ కలిగి ఉంటారు. వారు డిగ్నిటీగా ఉంటారు. వారు చక్కగా పనిచేస్తారు. శ్రమ ఉంటుంది, శ్రమను అనుభవించాలా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము. చూడండి, అలాగే 4వ వచనం కూడా, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ యొక్క మనుషులను సంతోష పెట్టాలని వాళ్ళు సైనికులుగా జీవించరు కానీ, యుద్ధాలు చేయరు కానీ, వారి ముందున్న గోల్ ఒకటే, మా దేశాన్ని కాపాడాలి, మా రాష్ట్రాన్ని కాపాడాలి, మా సంస్థను కాపాడాలి. అందుకని వారు ఆ గేట్ల దగ్గరే ఉంటారు, వాళ్ళు బోర్డర్స్ దగ్గరే ఉంటారు, పెద్ద పెద్ద ప్రొటెక్షన్స్ సెక్యూరిటీగా ఉంటారు. వారిని చూసి మనం నేర్చుకోవాలా. సైనికుడు వలె శ్రమను అనుభవించమని పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. అంటే సైనికుడు ఎలా ఉంటాడు? డిసిప్లైన్గా ఉంటాడు, డిటర్మినేషన్గా ఉంటాడు, డెడికేషన్తో ఉంటాడు. డెడికేషన్ అంటే సమర్పించుకోవడం, డిటర్మినేషన్ అంటే నీ ఒక నిబద్ధత కలిగి ఉంటారు వాళ్ళు. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. మన రామకృష్ణ గారు లాంటి వాళ్ళు అయితే డివోషన్, అది కూడా ఉంటుంది. దైవ భక్తి కలిగి ఉంటారు. దైవ భక్తి కలిగిన నియమ నిబంధనలు కలిగిన ఆఫీసర్స్ మన దేశంలో రాష్ట్రంలో ఉంటే మన వ్యవస్థ బాగుపడుతూ ఉంటాయి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నారు, మంచి సైనికుల వలె నాతో శ్రమను అనుభవించము. సైనికుడు ఎవడని యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అంటే మనుషులు సంతోష పెట్టాలి అనేది కాకుండా, వాళ్ళని ఎవరైతే అపాయింట్మెంట్ చేసుకున్నారో వారిని కాకుండా ఆ సంస్థ గురించి, ఆ దేశం గురించి, ఆ రాష్ట్రం గురించి పాటుపడాలా. మనము కూడా విశ్వాసులుగా అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారనే ఉద్దేశంతో మనం జీవించాలా. సార్ చెప్పారు, సాక్ష్యం చెప్తూ, నా జీవితమే ఒక స్వార్థ అన్నారు. స్వార్థలాగా ఉంది. దేవుడు నన్ను నిలబెట్టాడు. కొంతమంది నువ్వు చనిపోతే నీ భార్యకి ఇది వస్తుంది, నీ బిడ్డలకు ఉద్యోగం వస్తుంది, డబ్బులు వస్తాయి అని చెప్పారు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు, నేను సాక్షిగా ఉన్నానని చెప్తా ఉన్నారు. అంతా ఈరోజున ఆరాధన వాక్యంలో దేవుడు మంచి మాటలు మాట్లాడారు, సాక్ష్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ రోజున ఇప్పుడు పౌలు గారు తిమోతికి రాస్తూ కొన్ని హెచ్చరిక మాటలు మనం వింటూ ఉన్నాం. మంచి సైనికుడి వలె మనము ఉండాలనేది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ యొక్క అన్ని పరిస్థితుల్లో మనకు దేవుడు కాపరిగా ఉంటాడు. కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. అందరికీ తెలుసు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం అందరికీ తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేము. కాపరి, మన దేవుడు మనకి కాపరి, మనకి మేపరి. అంటే మనకేమి కావాలో తెస్తాడు. కాపరి, మేపరి, మన ఊపిరి అంటే
మనకి ఆయుష్నిచ్చేవాడు, నేర్పరి, మనకు నేర్పిస్తూ ఉంటాడు, ఏమేమి కావాలో నేర్పిస్తూ ఉంటాడు నేర్పరి. ఫైనల్గా ఆయన తీర్పరి. కాపరి, మేపరి, ఊపిరి, నేర్పరి, ఫైనల్గా ఆయన తీర్పరి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క జీవితంలో పోరాడించాలని, సైనికుడి వల్లే మనం శ్రమను అనుభవిస్తూ జీవించాలనే విషయాన్ని పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నారు. మనం కూడా ఇక్కడ ఈ సత్యాన్ని గ్రహించుకుని మన జీవితాన్ని కూడా అప్లై చేసుకుని అన్వయించుకుని జీవించాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలని ఏమైనా బిడ్డలారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే 5వ వచనంలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు అంటే ఇంగ్లీష్లో అథ్లెట్ అంటే క్రీడాకారుడు. అంటే రన్నింగ్ రేస్ అంటాం. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, వీళ్ళంతా కూడా చక్కగా వాళ్ళు ఏం చేస్తారు, డైలీ ప్రాక్టీస్. వితౌట్ డిసిప్లిన్ వీ కెనాట్ రీచ్ ది డెస్టినేషన్. మనకి ఒక డిసిప్లిన్ లేకుండా, క్రమశిక్షణ లేకుండా, ప్రాక్టీస్ సాధన లేకుండా మనం ఒక గమ్యాన్ని తీర్చుకోలేము, గమ్యాన్ని చేరుకోలేము అనే విషయాన్ని తెలియజేస్తాం. ఇక్కడ జట్టి అయిన వాడికి ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం పోరాడాలి, పరిగెత్తాలి. పరిగెత్తితేనే ఆయనకి ఏమొస్తుంది, కిరీటం వస్తుంది. జట్టి అయిన వాడు పోరాడకుంటే వానికి కిరీటము మెడల్ రాదు, రన్నర్స్ మళ్ళీ థర్డ్ ప్రైజ్ రాదు. కాబట్టి వాడు నియమ నిబంధనల ప్రకారం పోరాడతాడు. నువ్వు కూడా అలాగే జీవించాలా, ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండాలా, డిటర్మినేషన్, నియమ నిబంధనలు కలిగి జీవించాలా, డెడికేషన్ ఉండాలనే విషయాన్ని యొక్క జట్టి అయిన వాడి గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా జట్టి అయిన వాడు అంటే అథ్లెటిక్, సోల్జర్ అంటే సైనికుడు. సైనికుని గురించి మాటలు కొన్ని విషయాలు నేర్చుకున్నాయి, చాలా నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు తెలియజేశాను. జట్టి అయిన వాడంటే మనం టీవీలో చూస్తూ ఉంటాం. క్రికెట్ కూడా ఎలా పడితే అలాగా ఆడితే కప్పు వస్తుందండి, రాదు కదా. సిక్సర్ కొడితే అది 6 అంటే బాగా కొట్టాలా, అంటే అది ఒకే రోజు వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వెళ్ళి కప్పు తెచ్చారు. వాళ్ళు సంవత్సరాలు తరబడి వర్షం వచ్చినా, వాన వచ్చినా, చలి అయినా, ఎండైనా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. వితౌట్ ప్రాక్టీస్ నోబడీ కెన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ ది మ్యాన్స్ పర్ఫెక్ట్. మనం ఎప్పుడు బైబిల్ అనేది దేవుడు మనకి ఒక వరం, ఒక గిఫ్ట్. దేవుడు మన చేతుల్లో బైబిల్ ఉంటుందంటే ఒక గిఫ్ట్. అందుకని మనం పాడుకున్నాం, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపు. ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్ అంటే తెలుగులో ఏంటి బై, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఈ మధ్య ఈ పఠించటంలో వాక్యాలు పఠించకుండా భార్యని భర్తను భార్య ఈ పఠించటాలు ఎక్కువైపోయింది. వాళ్ళు అది అన్నారని ఇది అన్నారని బీపీలు పెరిగిపోతూ ఉన్నాయి. బీపీలు అంటే బ్లడ్ ప్రెషర్ కాదు, భార్య పోరు అదొక బీపీ, భర్త పోరు అదొక బీపీ. ఈ రెండు బాగున్నాయి అంటే, ఈ రెండు సెట్ ఉన్నాయంటే బిడ్డల పోరు వస్తుంది. ఆ చింటూగాడి మాట వింటలేదు, లేకపోతే పండుగాడి మాట వింటలేదు, అది చదవట్లేదు, తింటలేదు, బాగుంటలేదు. ఇదే తల్లిదండ్రులు వాళ్ళని ఏదో సెట్ చేసుకున్నామంటే బంధువులు పోరు అదొక బీపీ. అటు ఇటుగా ఏదో అన్ని సెట్ చేసుకుని డ్యూటీకి వెళ్తున్నామంటే అక్కడ బాస్ పోరు, బీపీ అదొక బీపీ. ఇవన్నీ పోర్లు పోవాలంటే మనము భారం ప్రభు మీద వేయడమే. నీ భారము ప్రభు మీద. అదే అందుకని ఏమంటాడంటే 11:28 మత్తయి సువార్త, ప్రయాసపడి భారం ప్రయాసం, ఆ రెండు అటు ఇటు మార్చుకుంటే నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనమనే మాట కీర్తనల గ్రంథము 16వ అధ్యాయంలోనూ 55-22 వచనాల్లో కూడా ఉంటుంది. సో మనము
ప్రభువును ప్రేమించేవారికి ఉండాలా. ప్రభువును ప్రేమిస్తే అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు ప్రభువును ప్రేమిస్తే ప్రభు అన్ని ఇస్తాడు. అప్పుడు ప్రేమను పెంచుకుని భార్యను ప్రేమిస్తాం, భర్తని ప్రేమిస్తాం, బిడ్డలను ప్రేమిస్తాం, బంధువులను ప్రేమిస్తాం, మన బాస్ వరకు ప్రార్థన చేస్తాం, ఆయన కూడా మనకి సహాయం చేస్తాం. బ్రదర్ చెప్పాడు ఇప్పుడే, నా పైన ఏడీ గారు నన్ను చాలా బాధ పెట్టారు, నేను ఆయన గురించి ప్రార్థన చేశానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక జట్టి అయిన వాడు ఆ అథ్లెటిక్ చక్కగా పోరాడుకుంటే ఆయనకి కప్పు రాదు. మనం కూడా విశ్వాసంలో విజయాలు సాధించాలంటే రాదు. విశ్వాసి విజయాలు సాధించాలంటే వినయము ఉండాలా, విధేయత ఉండాలా, అప్పుడే విజయము వస్తూ ఉంటుంది. నీ మాట చెప్పిన లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయము అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ అయ్యా మేము రాత్రంతా శ్రమపడ్డాం, మాకు ఒక చేప కూడా దొరకలేదంటే మీరు లోతుగా నడిపించి అక్కడ మీరు లోతుగా నడిపించి వలలు వేయడన్నప్పుడు నీ మాట చొప్పున రాత్రంతా కష్టపడ్డాం కానీ నీ మాట చొప్పున వలలు వేయమని చెప్పి వారు వలలు వేసినప్పుడు వారికి విస్తారమైన చేపలు పడినాయి. ఆయన మాట వినాలా, వినడం మాత్రమే కాదు, విధేయత చూపించాలా. డిలే ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్ అంటారు. మనం ప్రభువు లోబడమన్నప్పుడు లోబడితేనే విధేయత. ప్రభు కొంచెం సేపు తర్వాత లోబడతాను అంటే చేపలు అక్కడ దొరకవు. మనకి ప్రభు ప్రేరేపిస్తూ ఉంటాడు, బాబు నువ్వు వెళ్ళి ప్రకటించమంటే అతానీయులు ప్రకటిస్తాడు, ఆత్మ రక్షణ పడతాయి. ఫిలిప్ చెప్పిన మాట చెప్పినట్లుగా చేశారు. ఒకసారి హెబ్రోను చర్చిలో మీటింగ్స్ పెడుతున్నారంట. ఇక్కడ మద్రాసులో హెబ్రోన్ సహవాసం అంటే భగత్ సింగ్ గారు ఫెలోషిప్ వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు. మీటింగ్స్ పెడతా ఉంటే వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు 1 వీక్ 10 days అలా పెట్టేసేవాళ్ళు. వాళ్ళకి కొన్ని 4-5 రోజులు వాళ్ళకి దగ్గర ఉన్న సరుకులన్నీ సరిపోయినాయి, అన్నము, రైస్, కూరగాయలు అన్నీ సరిపోయినాయి. 6వ రోజున వాళ్ళకి అన్నీ అయిపోయినాయి. అయిపోయినాయి అనే విషయాన్ని అక్కడ పెద్దలు, హెబ్రోన్ సహవాసం పెద్దలు భగత్ సింగ్ గారి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆ విషయాన్ని, అయ్యా నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఖాళీగా ఉన్నవారు ప్రార్థన చేయండి, దేవుడు పంపిస్తాడు. మనకు 1 గంటకు కదా భోజన కార్యక్రమాలు, 1 గంటలోపు దేవుడు మనకు పంపిస్తాడు అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తున్నారు. ఉదయం 10ంటికి కొద్దిగా పలహారాలు ఉంటే, టిఫిన్స్ ఉంటే కొంచెం అరేంజ్ చేశారు. మధ్యాహ్నం 1 గంటకి ఏమి లేవు, వండడానికి తినడానికి ఏమి లేవు, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10 అయిపోయింది, 10ంటికి ఈ విషయం తెలిసింది. 11 అయిపోయింది, ఏమి లేదు. 12 అయిపోయింది, ఏమి లేదు. 12:30 అయిపోయింది, ఏమి రాలేదు. 1 గంట అయిపోయింది, ఇంకా 1 గంట, ఇంకా దగ్గర 10 నిమిషాలతో 1 గంట అయింది, ఏమి రాలేదు, ఏమి లేదు, ఏమిటి అని ఆలోచిస్తూ మళ్ళీ అందరూ వచ్చి భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన లేపి, అయ్యా మీరు ప్రార్థన చేయమన్నారు, 1 గంటకి మన కార్యక్రమం, దేవుడు ఇస్తాడు, నో ప్రాబ్లం, దేవుడు ఇస్తాడు, ఐ ప్రే యూ ప్రే, మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు పెద్దలు. అంతలోకి 5 నిమిషాలతో 1 గంటకి ఒక పెద్ద లారీ వచ్చి ఇక్కడ మీటింగ్స్ దగ్గర ఆగింది. వారికి సమృద్ధి అయిన ఆహారము దేవుడు పంపించాడు. ఏంటంటే ఆ యొక్క మద్రాసు పట్టణంలో ఒక పెద్ద భూస్వామి, పెద్ద వర్తకుడు ఉన్నవారి యొక్క పెళ్లి ఆగిపోయింది. వారి కూతురి పెళ్లి ఆగిపోయింది. కూతురి పెళ్లి ఆగిపోయినప్పుడు ఆయనకి ఎవరో చెప్పారు, అయ్యా మన దగ్గర చాలా వంటకాలు ఉన్నాయి, పెళ్ళి అయితే ఆగిపోయింది, ఏం చేద్దాం అన్నప్పుడు అక్కడికి ఒకరు మన ఆనంద్ లాంటి వాడు వెళ్ళి అక్కడ చెప్పాడు, అయ్యా ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, అక్కడ చాలామంది ఉన్నారు, మనం అక్కడ పంపిస్తే ఉపయోగపడుతుంది అన్నప్పుడు డైవర్ట్ ఆల్ ది మెటీరియల్స్ డైవర్ట్ టు దట్ మీటింగ్స్ అన్నారు. సో అక్కడ వండిన చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ అంతా, బిర్యానీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది,
దేవుడు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తాడు, ప్రయాసపడితే ప్రతిఫలం ఇస్తాడు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, సైనికుడి వల్లే మనం శ్రమను అనుభవించాలా, చేతి అయిన వాడి వరే పోరాడితేనే మనకి కిరీటం వస్తుందనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. అందుకని 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం కనుక మనం చదివితే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడగముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పోరాడితే కిరీటం వస్తుంది. కావున మనము ఈ మాటలన్నింటినీ చదువుకుంటూ ఉండాలి. అది మనము ఇప్పుడే ఈ 2025వ సంవత్సరం ఆగస్టు మాసం వచ్చేసింది. 8వ నెల సగం రోజులు అయిపోయినాయి. ఈరోజు 17వ తేదీ, ఆగస్టు 17వ తేదీ విలియం కేరీ గారి బర్త్డే అని మన ప్రియ సహోదరులు చెప్పారు. ఆయన మాటలు మన యునైటెడ్ చర్చ్ క్యాలెండర్లో ఆయన లాస్ట్ మంత్ చదివిన ఒక మాట ఉంది. ఆయన రాసిన మాట, సార్ మీరు ఎంత చదువుతున్నారా? మన యునైటెడ్ చర్చి క్యాలెండర్లో ఆయన రాసిన మాట, మన మోకాలు భూమిని తాకితే, అక్కడ యునైటెడ్ చర్చ్ క్యాలెండర్ ఉంది, చదవమ్మా లాస్ట్ వీక్ది. మన మోకాలు భూమిని తాకితే అది మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాగుతుంది. అక్కడ ఎవరైనా ఒకరు దయచేసి చదవండి. లాస్ట్ జూన్ జూలై ఉంటుంది, లాస్ట్ మంత్ది అదేనా? ఇదమ్మా జూన్ మాసాల్లో ఉంది. మన మోకాలు తాకితే అని ఉంది. మన మోకాలు భూమిని తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది. వారి అనుభవంలో నుంచి వారు రాశారు. వారి కష్టమే ఈ రోజున మనం రోడ్ల మీద తిరుగుతున్నాం, ట్రైన్స్ మీద తిరుగుతున్నాం, బస్సుల మీద తిరుగుతున్నాం, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి. అంటే వీరందరి కృషే. మన మోకాలు భూమిని తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాగుతుంది. అప్పుడప్పుడు బైబిల్లో ఒక్క వచనమైనా చదువుతూ ఉండండి. అలాగే ఈ నెలలో జార్జ్ ముల్లర్ గారు రాసిన మాట, నేను 200 సార్లు బైబిల్ చదివాను, రక్షింపబడి 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాను, అయినను నేను దేవుని దృష్టిలో చిన్నవాడని. 200 సార్లు బైబిల్ చదివాడంట. నేను 5 సార్లు ఇంతవరకు మొత్తం బైబిల్ 5 సార్లే చదివా. నేను రక్షింపబడి 35 సంవత్సరాలు అయింది. అంటే మనం సిగ్గుపడాల. నేను అంటే న్యూ టెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం చదువుతాను, కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ కలిపి నేను 5 సార్లు చదివా. మా మిస్సెస్ అయితే ప్రతి సంవత్సరం చదివేస్తుంది. సో మనం అందరం చదవాలా. మన బైబిల్ మన చేతిలో ఉందంటే చిన్న బిడ్డలు కానీ చిన్న వయసు నుంచి నేర్పించాలా. చార్లెస్ వెస్లీ గారి తల్లి సుజన్నా వెస్లీ, వాళ్ళ తల్లి ప్రతిరోజు వాళ్ళ పడుకున్న దగ్గర నుంచి 9-10 గంటలకి ప్రార్థన మొదలు పెడితే ఒక్కొక్క బిడ్డ దగ్గర 17 మంది పిల్లలు ప్రతి బిడ్డ దగ్గర మోకరించి ప్రార్థన చేసి సరికి రాత్రి 9-10 గంటలకు మొదలు పెడితే ఉదయం 4-5 అయ్యేదండి. అలా చేయబట్టే వాళ్ళు చార్లెస్ వెస్లీ గారు మంచి దైవ సేవకులుగా తయారు చేయాలి. తల్లులు ప్రార్థన చేయాలా, తండ్రులు ప్రార్థన చేయకూడదు, వాళ్ళు ప్రార్థన చేయాలా. అప్పుడే బిడ్డలు కూడా తయారవుతారు. ఇప్పుడు మన తిమోతి గారి తల్లి ఎవరు? యూదురాలు. ఆవిడ దగ్గర నేర్చుకున్నాడు. భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ దగ్గర నుంచి వచ్చింది తిమోతి. ఆవిడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఆత్మీయ జీవితంలో పోరాడాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును మనల్ని పాడు చేయడానికి అనేక మంది ఉంటారు, కానీ బాగు చేసేవాడు దేవుడే. దేవుడు ఎప్పుడు కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలా,
సాతాను డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు కూడా నా బిడ్డని కాపాడాలా, దేవుడు నా బిడ్డని నేను బాగు చేయాలా, వాడు పాడు చేస్తున్నాడు, నా బిడ్డని కాపాడుకోవాలా, బ్రతికించుకోవాలా, రక్షించుకోవాలని దేవుడు ఆరాటపడుతూ ఉంటాడు. అందుకని ప్రభువు మనం పిలిస్తే పలుకుతాడంట, మనం పిలిస్తే పలుకుతాడు. తండ్రి అంటే నా కుమారుడా అంటాడు, అయ్యా అంటే ఏంటి నా బిడ్డ అంటాడు, నాయన అంటే ఏం కావాలి నాయన అని మళ్ళీ మనం ప్రశ్నిస్తాం. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న మనమందరం కూడా ప్రభువుని ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రభువు కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. ప్రభువు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది సంతోషము, ఆనందము దేవుడే మాత్రమే ఇవ్వగలడు. నువ్వు కోట్లున్నా ఆనందం రాదు, వేలాది ఆస్తులున్నా, నీకు అంతస్తులున్నా రాదు సంతోషం. దేవుడు ఉంటే మాత్రము చాలా సంతోషము, ఆనందం ఉంటుంది. మనము మన సువార్తలో చదువుకున్నాం, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అన్నీ ఉన్నాయి, సమస్తం, ఇది లేదు అది లేదు అని లేదు, అన్నీ ఉన్నాయి. కానీ నరకంలో యాతన పడుచుండేను. లాజరు దగ్గర ఏమీ లేవు, తిండి లేదు, బట్ట లేదు, కూడు లేదు, గుడ్డ లేదు, ఏమి లేవు, అయినా కానీ విశ్వాసం ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రాహాము రమ్మున ఆనుకుని నెమ్మది పొందుచుండేను, ధనవంతుడు యాతన పడుచుండేను. మనము ప్రభువు నమ్మిన బిడ్డలంగా విశ్వాసమును కాపాడుకుంటూ మనము ముందుకు కొనసాగాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం చదివినట్లయితే, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పొచ్చుకొనవలసిన వాడు లేదా అనుభవించవలసిన వాడు. మరి పాటుపడిన వ్యవసాయకులు కనుక చూస్తే, వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది, మా తండ్రి వ్యవసాయం చేశాడు, మా మామగారు మిలిటరీ, జై జవాన్ జై కిసాన్ అంటే. సో మన అయ్యగారేమో రామకృష్ణ గారు, ఆయన జై జవానే. సో ఈ విధంగా జై జవాన్ జై కిసాన్ అనే మాటలు వింటానే ఉంటాం. వ్యవసాయకుడు చేసేవాళ్ళు కూడా ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలు లేచిపోతారు. దాని చలిదనం ఉంటే తింటారు, ఏదో కొద్దిగా చలిదనం కొంచెం కట్టుకొని పొలంలోకి వెళ్ళిపోతారు. ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేస్తూనే ఉంటారు. అది నాట్లు వేస్తారు, దాన్ని కలుపు తీస్తారు, మందు కొడతారు, మళ్ళీ పంట కోస్తారు, మళ్ళీ దాన్ని బస్తాలు ఇంటికి తీసుకొస్తారు. అప్పటి వరకు వాళ్ళు శ్రమ పడుతూనే ఉంటారు. నో హాలిడే వాళ్ళకి, ఎప్పుడు 24 గంటలు 365 days కష్టపడుతూనే ఉంటారు. అందుకని ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనంలో, కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనంలో, కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానముతో పంట కోసేదరు. 5వ వచనం, కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానముతో కోసేదరు. 6వ వచనం, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేర్చు పనులు. ఎక్కడైతే దుఃఖం ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ లాభం ఉంటుంది. దుఃఖం ఎక్కడైతే ఉంటుంది సంతోషం ఉంటుంది. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడి చదివితేనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో వచ్చాక ప్రమోషన్స్ వచ్చాక శాలరీ పెరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, టీవీ కొంటాం, బండి కొంటాం, కారు కొంటాం, నడిచే పని లేకుండా తిరుగుతూ ఉంటాం. భూమి మీద మన కాలు ఉండదు. అంటే ఎంత కారులో తిరిగినా కిందకి దిగవలసిందే. అలా దేవుడు నన్ను ఇలా హెచ్చిస్తున్నాడు, దేవుడు నన్ను ఇలా కాపాడుతున్నాడు, ఇలా దీవిస్తున్నాడు అనే కృతజ్ఞతాభావం మనలో ఉండాలి. అప్పుడే మనము కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసేదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. అంటే ఆ పంటని తెచ్చుకుంటాడు ఇంటికి. ఏమైనా దేవుని బిడ్డలారా, మనం కూడా మన కుటుంబాలు ఉన్నాయి, మన బిడ్డలు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, చాలా స్నేహితులు ఉంటారు. అందరూ ప్రభువుని నమ్ముకోవాలా. ఈ యేసుక్రీస్తు మన యునైటెడ్ చర్చ్కే కాదు, అందరికీ, ఈ దోమలపెంటలో ఉన్నవారికి, ఈగలపెంటలో ఉన్నవారికి, మన మున్ననూరులో ఉన్నవారికి, నాగర్ కర్నూలులో ఉన్నవారికి, దిండిలో ఉన్నవారికి, మహబూబ్ నగర్లో ఉన్నవారికి, హైదరాబాద్లో ఉన్నవారికి, అందరికీ, తెలంగాణ ఏంటి, ఆంధ్ర రాష్ట్రం ఏంటి,
ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, అన్ని రాష్ట్రాలకి, మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి, నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, ఆల్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్న దేశాలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అవసరం, రక్షణ అవసరము. ఈ రక్షణ ఉంటే ఈ గొడవలు ఉండవు, ఈ కొట్టుకోవటాలు ఉండాలి, యుద్ధాలు ఉండవు, శాంతి సమాధానం ఉంటుంది. ఆ శాంతి సమాధానం ఎవరిస్తారంటే నిన్ను నన్ను సృష్టించిన, నిన్ను నన్ను కలుగజేసినటువంటి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకని అంటాడు, నేను చెప్పు మాటలు 7వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఆలోచించు, నేను చెప్పే మాటలు ఆలోచించు. దేవుడు నీకు వివేకము, ఏది మంచి ఏది చెడు అనే వివేకం ఇస్తాడు. నువ్వేం తొందరపడద్దు, గలిబిలి పడద్దు. డిస్కరేజ్మెంట్స్ ఉన్నాయి, నిస్పృహ అనమాట. డిస్కరేజ్మెంట్ నిస్పృహ, డిసప్పాయింట్మెంట్స్ నిరాశ, డిప్రెషన్ కొంగుదల, డివిజన్స్ తెగలు, ఇవన్నీ ఉంటాయి. నువ్వేం కంగారు పడద్దు. దేవుడు నువ్వు డివినిటీలో ఉండాలా, దైవభక్తిలో ఉండాలా, దైవ నియమంలో ఉండాలా. అందుకనే జట్టి అయిన వాడిని చూపించాడు, అథ్లెటిక్ని చూపించాడు, వ్యవసాయదారుని చూపించాడు, అలాగే సోల్జర్ని చూపించాడు. కృప ఉంది, కృప చేత బలవంతుడు ఒక 2వ వచనంలో నమ్మకమైన మనుషులకు పనిని అప్పగించు. నువ్వు డిసైపుల్స్ని తయారు చేసుకుంటూ వెళ్ళాలా. తర్వాత సోల్జర్ మంచి సైనికులే శ్రమను అనుభవించుము, జట్టి అయిన వాడు పోరాడు, నియమ నిబంధనల ప్రకారం పోరాడాలా, వ్యవసాయదారుని వల్ల కష్టపడాలా, ఆలోచించమని తెలియజేస్తూ చివరిగా 8వ వచనంలో అంటున్నాడు, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును, ఫస్ట్ యేసుక్రీస్తు కృపను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. యేసుక్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకో, మరణంను జ్ఞాపకం చేసుకో, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకో అని యేసుక్రీస్తుని మెన్షన్ చేస్తూ ఉన్నాడు.